Hello everyone, welcome to Plan Your Trade Data Breakdown Analysis for Monday, 13th October. సో ఒకసారి క్విక్గా ఈ రోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూసుకుని అండ్ నెక్స్ట్ మనం నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ కోసం డేటా బ్రేక్డౌన్ అనాలిసిస్ అయితే చేద్దాం. సో లెట్ మీ ఓపెన్ మై ట్రేడింగ్ వ్యూ. యా, సో దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్. సో ఈ ఏరియాలో బేసిక్గా మనం ఎస్టర్డే నైట్ అనాలిసిస్ చేస్తున్న దాని ప్రకారం ఏంటంటే ఎఫ్ఐఎస్ బుల్లిష్ ఉండే, ప్రోస్ బుల్లిష్ ఉండే, అట్ ద సేమ్ టైం ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో అంటే ఇండివిజువల్ ట్రేడర్స్ మన లాంటి ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేరిష్ ఉండే. సో ఈ జోన్ నుంచి వెళ్తే హై ప్రాబిలిటీ జోన్ అనుకున్నాం. అండ్ ఒకవేళ ఈ జోన్ దగ్గర మనం సపోర్ట్ తీసుకొని ఆర్ ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే మీడియం ప్రాబిలిటీ జోన్ అనుకున్నాం. దిస్ వాజ్ అవాయిడబుల్ సినారియో ఆర్ లో ప్రాబిలిటీ ట్రేడ్ అనమాట. 10 to 20% ఆఫ్ యువర్ రెగ్యులర్ క్వాంటిటీ. అంటే ఎవరైతే 10 లాట్స్ తో చేస్తారో వాళ్ళు 1 to 2 లాట్స్ తో చేస్తే అంటే అవాయిడబుల్ సినారియో కాబట్టి సో ఆ వేలో చెప్పండి డిస్కస్ చేస్తుంటే. అండ్ ఒకసారి క్విక్ అయితే చూద్దాం. అండ్ ఈరోజు జనరల్ గా ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అవడమే నార్మల్ ఒక చిన్న విక్ అయితే వచ్చింది. దాని తర్వాత కంప్లీట్ గా 30 minutes లోనే ట్రేడ్ అనేది అయిపోయింది అనమాట. అండ్ ఈవెన్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ట్రాక్ ఇండికేటర్ ఇది కూడా, ఎందుకంటే ఈ రోజు సిగ్నల్ అలాంటివి ఏం లేదు. అండ్ ఇక్కడే మనకి ఒక లాంగ్ సిగ్నల్ వచ్చి ఈ బుల్లిష్ ప్యాటర్న్ వచ్చి ఉంటే జనరల్ గా మనకి అది కన్సిడర్ చేస్తుండే. బట్ స్టిల్ దీని తర్వాత వచ్చింది 1:1 ఆ రేంజ్ లోనే ఉంటది. అండ్ ప్రాపర్ గా ఈ క్యాండిల్ తర్వాత ప్రాపర్ గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ లేవు కాబట్టి ఈ ట్రేడ్ అనేది ఉండదు. అండ్ నిజంగా అండ్ ఇంకొక విషయం అంటే ఇలా వచ్చినప్పుడు ఎలాంటి సినారియో కవర్ చేయాలి అంటే జనరల్ గా నాకు సైడ్ వేస్ మార్కెట్ అంటే ఇష్టం. సో ఎప్పుడైనా సరే ఒక రేంజ్ బౌండ్ లో ఉండబోతోంది మార్కెట్ అంటే ఇంత డేటా బ్రేక్ డౌన్ చేస్తున్నాం కాబట్టి ఒక ఐడియా అనేది ఉంటది. సో ఎప్పుడైతే రేంజ్ బౌండ్ లో ఉంటది మార్కెట్ అన్నప్పుడు ఆర్ కొంచెం వోలటైల్ ఉన్నా కూడా మనం అట్ ద సేమ్ టైం స్ట్రాడిల్ చేసి ఆ ప్రీమియం అయితే మనం ఆ ప్రీమియం వచ్చే ప్రీమియం డికేన్ అయితే మనం క్యాప్చర్ చేసుకోవచ్చు బేసిక్ గా. అండ్ యా, సో ఆ వేలో అయితే క్యాప్చర్ చేయొచ్చు. బట్ ఇంకొక రకం ఆప్షన్ బయింగ్ ఆర్ ఆప్షన్ సెల్లింగ్ చేసే ఛాన్స్ అయితే అంటే ఇక్కడ ఆప్షన్ సెల్లింగ్ అయితే కుదురుతుంది, బట్ ఆప్షన్ బయింగ్ అయితే ఛాన్స్ లేదు. బికాస్ ఇందులో ఆ 10-20 పాయింట్స్ కూడా క్యాప్చర్ అవ్వవు ఈ మూవ్ లో కాబట్టి. సో అవాయిడబుల్ సినారియో ఎవరైతే ఆప్షన్ బయ్యర్స్ ఉన్నారో వాళ్ళకి. అండ్ ఈ మార్కెట్ ఈ రేంజ్ బౌండ్ కి రాగానే అండ్ టెలిగ్రామ్ లో కూడా అయితే అప్డేట్ అయితే చేసినాను. బికాస్ అక్కడ నుంచి మార్కెట్ వెళ్ళదు అని చెప్పేసి. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేజర్ క్వాంటిటీ ఎంటర్ చేసి ఎగ్జిట్ చేసేసి మైనర్ క్వాంటిటీ ట్రయల్ చేయొచ్చు అన్నట్టు చెప్పినాను. అట్ ద సేమ్ టైం ఎవరైతే లైవ్ మార్కెట్ లో ఆర్ మీకు ఏదైనా ఎడ్యుకేషనల్ హెల్ప్ కావాలనుకుంటే మెసేజ్ చేసిన వాళ్ళకి టెలిగ్రామ్ లో అయితే అప్డేట్ అయితే ఇస్తున్నాను. ఎవరైనా మీకు అది యూస్ఫుల్ అనుకుంటే మాత్రం టెలిగ్రామ్ లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ యా, సో నెక్స్ట్ థింగ్ అండ్ ఇంకొకటి మీకు ఈ స్మాల్ థింగ్స్ అనేటివి మనం రెగ్యులర్ గా మర్చిపోతాం. పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ లో ఎప్పుడైతే మనం చేస్తామో నెక్స్ట్ దానికోసమైనా మనకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది. సో జనరల్ గా ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ అందరికీ ఐడియానే ఉంటుంది. అండ్ ఎస్టర్డే కూడా డిస్కస్ చేసినాం అనుకుంటా నేను. ఇఫ్ నాట్ దట్స్ ఫైన్. సో ఇది ఒక ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ అనుకుంటే మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి ఏదైతే ఉందో ఫ్లాగ్ లాగా, సో ఇది ఒక ఫ్లాగ్. సో దీన్ని కన్సిడర్ చేసుకుంటే మనం అంటే చాలా పెద్ద వాటి కోసం చూస్తూ మనం చాలా మైన్యూట్ థింగ్స్ ని మర్చిపోతాం. ఈవెన్ నేను కూడా సమ్ టైమ్స్ మిస్ చేస్తూ ఉంటాను. సో యా, మీరు పర్ఫెక్ట్ గా ఆలోచిస్తే చూడండి. సో దిస్ వాజ్ చాట్ ప్యాటర్న్. ఎవరైతే చాట్ ప్యాటర్న్ వర్క్ అవ్వదు ఆర్ లో టైం ఫ్రేమ్ లో ఇవన్నీ ఉండవు అనుకుంటారో వీళ్ళకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది బేసిక్ గా. అంటే మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయాలి, ఎప్పుడు అబ్జర్వ్ చేయకూడదు, నేను ఎందుకు ప్రాఫిట్ బుక్ చేసుకోమన్నా అంటే ఇలాంటి మైన్యూట్ థింగ్స్ అన్నీ ఉంటాయి కూడా. అట్ ద సేమ్ టైం మీకు ఛానలింగ్ ప్రాక్టీస్ చేయండి ఆర్ ట్రెండ్ లైన్ ప్రాక్టీస్ చేయండి అని చెప్తా ఉంటాయి కదా. ఈరోజు సార్ క్లియర్ గా చూడండి. ఈ రోజు కూడా ప్రైస్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంది, ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది అనేది మీకు అర్థమవుతా ఉంటది. సో దిస్ వాజ్ అనదర్ ఎగ్జాంపుల్. యా, సో యా, అండ్ ఈ రోజు అనాలిసిస్ కోసం అయితే ఇంతే ఉండింది. యా, ఒకసారి క్విక్ గా రేపు డేటా ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాం. యా, సో ఇది ఈ రోజు ఓపెన్ పొజిషన్స్. అండ్ యా, బేసిక్ గా ఈ రోజు ఎవరు ట్రాప్ అయినారంటే మీకు ఒక ఎలిట్ వేవ్ స్ట్రక్చర్ చెప్తాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు బేసిక్ గా. అండ్ ఈ ఈ
క్లయింట్స్ వచ్చేసి జనరల్గా వాళ్ళ పొజిషన్స్ వైజ్ కానీ బయటికి ఎన్ఎస్సి ఆర్ సెన్సిబుల్ ఎక్కడ కనిపించినా ఎన్ఎస్సి డేటానే ఉంటుంది. అంటే మీరు ఐచాట్స్ లో చూసినా, సెన్సిబుల్లో చూసినా ఆర్ స్టాక్ లో చూసినా, ఇంకా వేరే ప్లాట్ఫామ్స్ లో చూసినా కూడా ఎన్ఎస్సి నుంచి డేటాని పుల్ చేసుకొని ప్రజెంట్ చేస్తారు అనమాట. ఒక్కొక్కరు ఒక్కో వేలో ప్రజెంట్ చేస్తారు. సో యా, మీ ఇప్పుడు అదే డేటాని ఇక్కడ ఇక్కడ మనం వేసుకొని చూస్తే ఎలా ఉంటుందో చెప్తున్నాను నేను. సో క్లయింట్స్ బుల్లిష్ ఉన్నారు, అండ్ అంటే వీళ్ళు ఒక అప్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బేసిక్ గా. అండ్ ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు. అంటే ఈ డేటా ప్రకారం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ డేటా చూడడం అందరికీ వస్తుంది, కానీ వాళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ అర్థం చేసుకోవడం అనేది కొంచెం కష్టమైన పని అనమాట. బట్ ఈ డేటాను చూసి మోసపోతారు ఎలా ఏంటి అనేది మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రోస్ వచ్చేసి బుల్లిష్ ఉన్నారు. జనరల్ గా మనం డిఐఎస్ ని కన్సిడర్ కూడా చేయము, బికాస్ వీళ్ళు డెరివేటివ్ సెగ్మెంట్ లో సబ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో యా, సో వీళ్ళు కూడా బుల్లిష్ ఉన్నారు, బట్ వీళ్ళని మనం కన్సిడర్ అయితే చేయము. సో వీళ్ళు పక్కన పెట్టేస్తే నిజంగా క్లయింట్స్ బుల్లిష్, ఎఫ్ఐఎస్ బేరిష్, ప్రోస్ బుల్లిష్ ఉన్నారా అంటే కాదు. సో రెగ్యులర్ గా ఈ డేటా రీడింగ్ చేసినట్టే ఈ రోజు కూడా నన్ను వాళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ కానీ వాళ్ళ ఇంటర్నల్ స్ట్రాటజీస్ ని కానీ అర్థం చేసుకున్నట్లయితే క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కాదు, వీళ్ళెవరు కూడా ఇండివిజువల్ ట్రేడర్స్ అన్నమాట, మన లాంటి ట్రేడర్స్. వీళ్ళు కంబైన్డ్ గా వాళ్ళ ఓపెన్ పొజిషన్స్ అన్ని చూస్తే క్లయింట్స్ అనే వాళ్ళైతే బుల్లిష్ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ వచ్చేసి ఇక్కడ బేరిష్ కనిపిస్తుంది, బట్ వీళ్ళు ఒక బుల్లిష్ పొజిషన్స్ అయితే క్యారీ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ప్రోస్ వచ్చేసి ఇక్కడ బుల్లిష్ కనిపిస్తుంది, కానీ వీళ్ళు బేరిష్ ఉన్నారు అనమాట యాక్చువల్ వీళ్ళ పొజిషన్స్ లో. సో నిజంగా ఇంత బ్లవ్ చేస్తారా అంటే ఎస్ చేస్తారు. అది మనకి ఎప్పుడు అర్థమవుతుంది అంటే మనం ఎప్పుడైతే ఆ డేటాని బ్రేక్ డౌన్ చేసి ఎందుకు ఒక అప్ సైడ్ ట్రెండ్ లో కూడా ఒక డౌన్ మూవ్ వస్తుంది, ఆర్ మన ఎప్పుడు మన స్టాప్ లాస్ హిట్ అయ్యి ఎందుకు మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేసిన ట్రెండ్ లోనే వెళ్తుంది అని దానిపైన మనం ఆర్ఎండి చేసినప్పుడు మనకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది అనమాట. సో సో ఇక్కడ నుంచి మనం ఏం తీసుకెళ్ళాలి అంటే క్లయింట్స్ బుల్లిష్ ఉన్నారు, ఎస్టర్డే బేరిష్ ఉండే, ఈరోజు షిఫ్ట్ అయినారు. ఎఫ్ఐఎస్ ఎస్టర్డే బుల్లిష్ ఉన్నారు, ఈ రోజు ఇక్కడ కనిపించడానికి బేరిష్ కనిపిస్తుంది, బట్ స్లైట్ గా బుల్లిష్ పొజిషన్స్ ని హోల్డ్ చేస్తున్నారు. ప్రోస్ ప్రోస్ ఏం చేస్తున్నారు, ఎస్టర్డే బుల్లిష్ ఉండే, ఈ రోజు కూడా ఇక్కడ బుల్లిష్ పొజిషన్స్ ని చూపిస్తున్నారు, బట్ వీళ్ళు బేరిష్ పొజిషన్స్ అయితే నెక్స్ట్ సెషన్ కోసం అయితే క్యారీ చేస్తున్నారు. సో వీటికి ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఆర్ ఈ ఈ డేటాతో మనం ప్రైస్ యాక్షన్ పైన సారీ చార్ట్ పైన ఎలా అప్లై చేసి ఎలా ఇంక్లూడ్ చేయొచ్చు అనేదాన్ని ఒకసారి చూద్దాం. సో నేను అంటే ఈ వీడియో చేసే కంటే ముందే నేను డేటా అనలైజ్ చేసుకుంటాను. అట్ ద సేమ్ టైం రిక్వైర్డ్ ఆ రెస్పెక్టివ్ సపోర్ట్ లైన్స్ కానీ ట్రెండ్ లైన్స్ కానీ మార్క్ అయితే చేసి పెట్టుకుంటాను కాబట్టి సో ఈజీ అవుతుంది అనమాట నాకు కూడా. సో యా, సో మీకు ఎస్టర్డే చూసినా కూడా సో మనం ఎంత స్ట్రెంగ్త్ అయితే ఉందో అనుకున్నామో ఆ స్ట్రెంగ్త్ వరకు అయితే వచ్చి ఆగిపోయింది. అండ్ అడిషనల్ గా మనకి ఎలియేటివ్ స్ట్రక్చర్ ఉంది, అండ్ అడిషనల్ గా మనకి ఒక ట్రెండ్ లైన్స్ ఉన్నాయి, అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ కూడా మార్క్ చేసి పెట్టుకున్నాం. సో ఈ రోజు రేపు సెషన్ కి కూడా అలా ఏం దొరుకుతున్నాయో చూద్దాం. సో రేపు సెషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ బయింగ్ ఆపర్చునిటీ ఉందా అంటే ఆప్షన్ బయింగ్ ఆపర్చునిటీ అయితే లేదు. అండ్ లైవ్ మార్కెట్ లో పొజిషన్స్ బిల్డ్ అయితే మాత్రం ఉంటుంది, బట్ స్టిల్ అంత హర్రీ బరీలో ఎప్పుడు కూడా పొజిషన్స్ అనేవి బిల్డ్ అవ్వవు. సో దానికి ఒక టైం పీరియడ్ అని ఉంటుంది. సో వీళ్ళు ఒక రోజు ముందే ప్రెడిక్ట్ చేసి పెట్టుకున్నారు కాబట్టి ఈ రోజు మార్కెట్ ఓపెన్ అవగానే పైకి అయితే వెళ్ళింది. అండ్ ఇక్కడ ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో వాళ్ళందరూ ట్రాప్ అయిపోయి వాళ్ళ స్టాప్ లాస్ అనేటివి కూడా లేకుండా ఈ ఏరియాలో వాళ్ళు స్టాప్ లాస్ తీసుకొని బుల్లిష్ టర్న్ అవుతారు. సో ఈ ఏరియాలో చూడండి, ఇక్కడ వాళ్ళకి ఒక ప్రాఫిటబుల్ సెగ్మెంట్ ఉంటుంది, బట్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ వాళ్ళు బుల్లిష్ సైడ్ లాంగ్ సైడ్ ఉన్నారు. బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేరిష్ కి షిఫ్ట్ అయిపోయినారు. యా, సో రేపటి కోసం స్ట్రెంగ్త్ అయితే క్విక్ గా చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇది కంప్లీట్ ఎవరైతే వింటారో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఎవరైతే బిట్స్ అండ్ పీసెస్ గా వింటారో వాళ్ళకి టైం టేకింగ్ ఉంటుంది, బోరింగ్ ఉంటుంది, అనాలిసిస్ ఇంట్రెస్టింగ్ అనిపించదు. అట్ ద సేమ్ టైం ఈ లెవెల్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. సో ఇది కాన్సన్ట్రేట్ చేస్తూ మీరు కాఫీ తాగే టైంలోనో ఆర్ మీరు ఫ్రీగా ఒక 10 to 15 minutes ఉన్న టైంలోనో అయితే చూడండి. ఇంకో వర్క్ చేస్తూ చూస్తే ఇది మీకు ఎక్కదు, బికాజ్ నాకు వచ్చే మెసేజెస్ ని వాటిని బట్టే చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం మార్కెట్ అయిపోయాక ఈ అనాలిసిస్ చూస్తే కూడా మనకి ఏం రాదు. మార్కెట్ ముందు అనాలిసిస్ చూస్తేనే మనం ప్రెడిక్ట్ చేసుకొని అట్లీస్ట్ ట్రాప్ అవ్వకుండా ఉంటాం. సో యా,
మార్కెట్ ఈ సైడ్ వేస్ రేంజ్లో ఉంటే పర్సనల్గా నేను ట్రేడ్ ఉందని అయితే ఫీల్ అవ్వను. ఓకే. అండ్ డేటా ప్రకారం ప్రోస్ బేరిష్ ఉన్నారు, ఎఫ్ఐఎస్ స్లైడ్ బుల్లిష్ ఉన్నారు. క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వీకెండ్ కాబట్టి ఈ మధ్య పొజిషన్స్ ని హోల్డ్ చేయట్లేదు ఎక్స్పైరీ మారినప్పటి నుంచి. సో వాళ్ళ పొజిషన్స్ కూడా పెద్ద గొప్పగా ఏం లేవు. ఒక బుల్లిష్ నార్మల్ బుల్లిష్ స్ట్రెంత్ అయితే ఉంది. సో ఆప్షన్ బయర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మండే ఇస్ గోయింగ్ టు బి ఫర్ ఆప్షన్ సెల్లర్స్. అండ్ ఒక రేంజ్ బౌండ్ లోనే మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. రేంజ్ బౌండ్ లో మూవ్ అంటే ఈ జనరల్ గా ఫేక్ బ్రేక్అవుట్స్ కానీ ఫేక్ బ్రేక్ డౌన్స్ కానీ అవుతాయి ఈ లెవెల్స్ లో కూడా. అండ్ యా, సో ఒక మీడియం ప్రాబిలిటీ ట్రేడ్ అంటే స్టిల్ మన 1:1 1:2లోనే ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఏరియా నుంచి కిందికి వస్తూ ప్రైస్ ఒకసారి కన్ఫర్మ్ చేస్తూ ఇలా డౌన్ సైడ్ వస్తే ఈ లెవెల్ వరకే. అండ్ 1:1 కానీ 1:2 కానీ ఒక మీడియం ప్రాబిలిటీ ట్రేడ్ గా కన్సిడర్ చేసి ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, సో ఇది ఒక బేరీ సైడ్ సినారియో. అండ్ బుల్లీ సైడ్ సినారియో వచ్చేసి దీనిపైన ప్రైస్ క్లోజ్ అవుతూ అండ్ ఒక రీటెస్ట్ ఆర్ కన్ఫర్మేషన్ ఇస్తూ పైకి వెళ్తుంటే మాత్రం సేమ్ వే ప్రాఫిట్స్ అయితే క్విక్ గా బుక్ చేసుకోవాలి. ఎవరైతే ఆప్షన్స్ ఉన్నారో వాళ్ళకి కొంచెం టైం టేకింగ్ అయినా పర్లేదు. సో ఆప్షన్ బయర్స్ స్టే అవే, బట్ స్టిల్ కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి మళ్ళీ రిపీటెడ్ గా చెప్తా ఉన్నాను, వేరే వాళ్ళకి బోరింగ్ అనిపించవచ్చు. సో ఇది కూడా ఒక 1:1 1:2 ఆ ట్రేడ్ జోన్ లోనే ఉంటుంది. సో ఇమీడియట్ గా ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోండి. అండ్ యా, సో ఈ రెండు మీడియం ప్రాబిలిటీ సినారియోసే. అండ్ హై ప్రాబిలిటీ సినారియో అయితే నేను కన్సిడర్ చేయట్లేదు బికాజ్ మార్కెట్ సైడ్ వేస్ స్ట్రక్చర్ లో ఉంది కాబట్టి. అండ్ మన ప్రెడిక్షన్ అంతా రాంగ్ అయ్యి మార్కెట్ డైరెక్ట్ గా అంటే వీకెండ్ లో ఏదో న్యూస్ ఫామ్ అయ్యి ప్రీ మార్కెట్ లో పొజిషన్స్ బిల్డ్ అయ్యి డైరెక్ట్ ఇక్కడ ఓపెన్ అయితే నేను ట్రేడ్ అయితే చేయను. బికాస్ నేను దీనికి ప్రిపేర్ అయ్యలేను అండ్ డేటా కూడా సపోర్ట్ చేయట్లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్, సేమ్ వేలో ఇంకేదో నెగిటివ్ న్యూస్ వచ్చి ప్రైస్ ఈ ఏరియాలో ఓపెన్ అయ్యి ఆర్ ఇక్కడ రెసిస్టెన్స్ సపోర్ట్ తీసుకుంటున్నా కూడా సో ఈ ట్రేడ్ కూడా అవాయిడబుల్ సినారియో కిందనే నేను కన్సిడర్ చేస్తాను అనమాట. బికాస్ దీనికి కూడా ప్రిపేర్ అయ్యాను. బికాస్ ఎందుకంటే పొజిషనల్ గా వాళ్ళ డేటా ఈ రేంజ్ లో కనిపించట్లేదు కాబట్టి. ఎందుకంటే మీరు చాలా సార్లు చూడండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రైస్ ఎక్కడో గ్యాప్ అప్ అవుతుంది, దాని తర్వాత ప్రైస్ పడుతూ వస్తూ ఉంటది. ఎందుకు అంటే ఇలాంటి రీజన్సే అన్నమాట. సో అవాయిడ్ చేయడం బెటర్. మనకి 22 ట్రేడింగ్ సెషన్స్ లో 10 ట్రేడింగ్ సెషన్స్ మనం ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఉంటే సరిపోతుంది కాబట్టి. అండ్ ఇది ఎందుకు అంటే ఎవ్రీడే ట్రేడింగ్ చేసినా కూడా మనం యాంగ్జైటీ ఇష్యూస్ కూడా వస్తాయి కాబట్టి ప్రతిరోజు ట్రేడ్ చేయాలనే ఎక్సైట్మెంట్ ని కూడా ఆపుకోవాలి. ఎప్పుడు ట్రేడ్ చేయాలి, ఎప్పుడు ఆప్షన్ బయింగ్ ఉంటుంది, ఎప్పుడు ఆప్షన్ సెల్లింగ్ ఉంటుంది. మీరు పర్సనల్ గా R&D చేయడం అయితే స్టార్ట్ చేయండి. సో దట్ ఈవెన్చువల్ గా మీకు అర్థమవుతుంది. సో ఇది ఒక హై ప్రాబిలిటీ, లో ప్రాబిలిటీ అండ్ మీడియం ప్రాబిలిటీ. అండ్ నెక్స్ట్ ట్రెండ్ లైన్ సపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా అంటే యా. సో ఇన్ కేస్ లైవ్ మార్కెట్ లో మీరు అబ్జర్వ్ అయితే చేయండి. సో ఇది ఒక ట్రెండ్ లైన్ మార్క్ చేసి అయితే పెట్టుకోండి. అట్ ద సేమ్ టైం ఇది పైకి వెళ్తే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి ఏంటి అనేది కూడా ప్లాన్ చేసుకోండి. మనకి జనరల్ గా ఏంటంటే ట్రెండ్ లైన్స్ అర్థమైనట్టే ఉంటాయి, అర్థం కావు. మీరు టెక్స్ట్ బుక్ లో లాగా ఎవ్రీ విక్టిమ్ కన్సిడర్ చేస్తూ అలా పిక్సెల్ బై పిక్సెల్ చేయాలనుకుంటే మాత్రం మీరు లూజ్ అవుతారు. సో మోస్ట్ ఆఫ్ ద సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని కవర్ చేస్తూ ట్రెండ్ లైన్స్ మార్క్ చేసుకుంటే దట్ ఈస్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ నెక్స్ట్ థింగ్, ఒక పొజిషనల్ గా అంటే మనం ఇది ఇండైసెస్ కాబట్టి హార్లీ అనేది మనకు ఒక మంచి హయ్యర్ టైం ఫ్రేమ్. సో ఈ టైం ఫ్రేమ్ లో ఈ ట్రెండ్ లైన్ అయితే మార్క్ చేసి పెట్టుకోండి. ఇన్ కేస్ ఇక్కడికి వచ్చినప్పుడు మీ పొజిషన్స్ ని కట్ డౌన్ చేయడమో ఆర్ ప్రాఫిట్స్ ని బుక్ చేయడమో చేసుకోండి. అండ్ ఇన్ కేస్ డౌన్ అయ్యి వెళ్తుంటే ప్రైస్ ఎప్పుడు కూడా మనకి డౌన్ అయ్యి వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది, అందరం ఇక్కడ తీసుకుంటాం, ఈ ఏరియాలో స్టాక్ లో తీసుకుంటాం. ఎప్పుడైతే రీటెస్ట్ లో తీసుకుంటామో అది మనకి చూడండి ఎంత అడ్వాంటేజ్ అనేది ఈ ఈ ఈ రీజన్ అంతా మనం క్యాప్చర్ చేయగలిగాం. సేమ్ వే ఇన్ కేస్ ప్రైస్ గ్యాప్ డౌన్ అయ్యి ఆర్ ప్రైస్ ఈ రేంజ్కి వచ్చి కిందికి వెళ్ళినా సరే మీ ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ కన్ఫర్మేషన్ లో ఎంట్రీస్ అయితే తీసుకోండి. అండ్ ఒక పర్సనలీ ఒక మెసేజ్ అయితే వచ్చింది, ఇప్పుడు మీకున్న డేటాతో డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఆర్ గ్యాప్ అప్ అని చెప్పొచ్చా అంటే ఎస్ చెప్పొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం బై ఆన్ డిప్స్ అట్లా కూడా చెప్పొచ్చా అంటే చెప్పొచ్చు. కానీ ఎందుకు చెప్పట్లేదు అంటే మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఏం చేస్తారంటే బై ఆన్ డిప్స్ అంటే లైవ్ లో ఒక్కొక్కసారి డేటా షిఫ్ట్ అయిపోతుంది. షిఫ్ట్ అయిపోయినప్పుడు ప్రతి డిప్ ని బయింగ్ ఆపర్చునిటీగా కన్సిడర్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది అంటే హ్యూజ్ మనీ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ వేలో
నేను ఎడ్యుకేట్ చేయట్లేదు. అండ్ నిజంగా డేటాతో పాసిబుల్ అంటే అవన్నీ పాసిబులే. అండ్ నేను ఇప్పుడు ఆప్షన్ బయింగ్ సినారియోస్ చెప్తున్నా, డేటా ఎంత స్ట్రెంగ్త్ ఉందో చెప్తున్నా, ఇవన్నీ డీటెయిల్స్ చెప్పినప్పుడు అది కూడా చెప్పొచ్చు, కానీ అది హార్మ్ఫుల్ అనమాట ట్రేడింగ్ జర్నీలో. సో మనం ఎప్పుడు కూడా స్ట్రెస్ ఫ్రీ ట్రేడింగ్ జర్నీ చేయాలి కాబట్టి అవన్నీ నేను చెప్పట్లేదు అండ్ ఎంకరేజ్ కూడా చేయట్లేదు. సో యా, ఎవరికైతే ఇండికేటర్ యాక్సెస్ కావాలో వాళ్ళు ప్లాన్ యూర్ ట్రేడ్ అండర్లో అలిస్ బ్లూ అకౌంట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళకి లైఫ్ టైం ఫ్రీ అకౌంట్ అయితే, సారీ, ఫ్రీ ఇండికేటర్ యాక్సెస్ అయితే ఇస్తాము. అండ్ అది వచ్చేసి కంప్లీట్గా ఎవరైతే యాక్టివ్ యూజర్స్ ఉంటారో వాళ్ళకి అనమాట. అండ్ డేటా బ్రేక్ డౌన్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి, ఇంట్రెస్టింగ్గా ఉన్న వాళ్ళకి మెసేజ్ అయితే చేయండి, వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ, సో దట్ మేము డీటెయిల్స్ అయితే ఫార్వర్డ్ చేస్తాం. నామినల్ ఫీజ్ అయితే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఓన్గా నేర్చుకున్న వాళ్ళకి మీరు అట్లీస్ట్ కొంతవరకు డేటా రీసెర్చ్ అయితే చేయండి. సో అట్లీస్ట్ మీరు ఎక్కడైనా ఆగిపోతే మెసేజ్ చేయడం, అంటే మీరు ప్లాన్ చేయకుండా మెసేజ్ చేస్తే మాత్రం ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్ట్ టు ట్రైన్ అనమాట. అట్లీస్ట్ మీరు ఒక 70%, 80% రీచ్ అయినా కూడా కొంచెం హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో ఓన్గా అనాలిసిస్ నేర్చుకుంటాము, స్టార్ట్ చేస్తాం అనుకునే వాళ్ళైతే చేయండి. సో పొజిషనల్గా ట్రెండ్ లైన్స్ చెప్పినాను, పొజిషనల్గా వ్యూ ఎలా ఉందో చూసినాము, అండ్ ఇంట్రాడే కోసం చూసినాము. సో యా, ఇది క్లియర్గా అర్థం చేసుకోండి అండ్ ఈ ట్రెండ్ లైన్స్ అయితే మార్క్ చేసి పెట్టుకోండి. అండ్ ఎవ్వరు కూడా మీ రెగ్యులర్ స్ట్రాటజీస్ కానీ మీ రెగ్యులర్ ట్రేడింగ్ స్టైల్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. అందులో ప్రాఫిట్స్ కానీ మీరు అందులో మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్లో ట్రేడ్ చేస్తూ ఉంటే దాన్ని ఎవరు మార్చుకోవాల్సిన అవసరం లేదు, దీన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళు పేపర్ ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి కాన్ఫిడెన్స్ వచ్చే వరకు. అండ్ ఇన్స్టెంట్గా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఇమీడియట్గా నమ్మడానికి కూడా అవసరం లేదు. సో అంటే కొన్ని రోజు అబ్జర్వ్ చేయండి ఈ లెవెల్స్ని, సో దట్ మీకు అర్థమవుతుంది ఎంత స్ట్రెంగ్త్ ఉంది డేటాలో, నిజంగా ఎంత స్ట్రెంగ్త్ ఉందా లేదా అనేది క్లియర్గా మీకు ఒక ఐడియా వస్తుంది. దాని తర్వాత వెరీ మైన్యూర్ క్వాంటిటీతో మీరు ట్రేడ్ చేయడానికి అయితే స్టార్ట్ చేయండి. అప్పుడు ఏంటంటే మీ క్యాపిటల్ ఎక్కడ పోదు కాబట్టి. సో దిస్ ద అనాలిసిస్ ఫర్ మండే, అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.